చందమామ వీడియోస్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు వీడియో ఏంటంటే, ఇది జరిగి ఎన్నో సంవత్సరంలో జరిగిందో, ఇది జరిగి ఎన్నాళ్ళు అయిందో అయితే నాకు బాగా గుర్తులేదండి. దాదాపు జనాల మొత్తానికి కూడా ఈ విషయం తెలుసు. ఆ పేపర్లు, టీవీలు, ఫోనుల్లో ఇది బాగా వైరల్ అయిందనమాట ఈ వీడియో. అదేంటంటే, తెలంగాణలో ఒక పెద్ద పొలిటికల్ లీడర్, పేరున్న పొలిటికల్ లీడర్ కొడుకు లవ్ చేశాడండి. ప్రేమించి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. రామ లక్ష్మణుల లాంటి ఇద్దరు పిల్లలు పుట్టారు. ఇద్దరు అబ్బాయిలే. అయితే ఈ అబ్బాయి వేరే అమ్మాయితో మళ్ళీ లవ్లో పడ్డాడండి. లవ్లో పడి వేరే కాపురం పెట్టేశాడు. ఆ విషయం తల్లిదండ్రికి కూడా తెలుసు. ఆ అబ్బాయి అప్పుడప్పుడు రావటం, ఈ అమ్మాయిని ఇద్దరు పిల్లల్ని ఒక ఫ్లోర్లో పెట్టారు, వాళ్ళు ఒక ఫ్లోర్లో ఉంటారు. అయితే ఈ అమ్మాయి తిన్నదా తినలేదా, పిల్లలు ఎలా ఉన్నారు అనేది అసలు ఆయన పట్టించుకోడంట, ఎవ్వరు పట్టించుకోరంట. ఆ అబ్బాయి మాత్రం అప్పుడప్పుడు వాళ్ళ మమ్మీ డాడీ దగ్గరికి వచ్చి వెళ్ళటమే కానీ, కనీసం పిల్లల్ని కానీ భార్యను కానీ వచ్చి చూడటం కానీ పలకరించడం కానీ అసలు ఏం లేదట. అట్లా ఎన్నాళ్ళు ఎదురు చూస్తుందండి పాప మా పిచ్చి తల్లి. ఎదురు తిరిగితే వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారు ఈ అమ్మాయి మీదకి గొడవకు వచ్చారు. ఇట్లా గొడవలు జరుగుతున్నాయి. ఇది మీడియా వరకు వెళ్ళింది. అయితే ఏం జరిగిందో తెలియదండి. ఆ పాపం పుణ్యం ఆ భగవంతుడికి తెలియాలి. ఆయన అమ్మాయి, ఆ ఇద్దరు పిల్లలు కాలి బూడిదై, ఆ ఇంట్లోనే కాలి బూడిదైపోయారండి. చిన్నపిల్లలు. అసలు ఎంత హృదయ విదారకమైన సంఘటన ఒక్కసారి ఆలోచించండి. ఇంకా ఆయన అప్పుడు ఆ పొలిటికల్ లీడర్ని పార్టీలో నుండి సస్పెండ్ చేయటం కూడా జరిగింది. వాళ్ళ పేర్లు నేను ఇక్కడ ప్రస్తావించనండి. అయితే ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, నాకు గుర్తొచ్చిందండి ఆ విషయం ఇవాళ. అందుకే వీడియో చేద్దాం అనిపించింది. వీడియో చేస్తున్నాను అనమాట. అయితే ఆ అమ్మాయి ప్రాణానికి ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. ఇంకా అసలు ఆయన తర్వాత మళ్ళీ మామూలుగా అసలు ఎక్కడా కూడా ఆయన పేరు కానీ అసలు ఆయన ఉనికే మళ్ళీ నాకు కనిపించలేదండి. మరి అయితే నేను ఆడపిల్లలందరికీ నేను చెప్పేది ఏంటంటే, ఆ అమ్మాయి బీటెక్ చేసింది, హాయిగా బయటికి వెళ్ళిపోయి మొగుడు చచ్చిన దానిలా ఎటు ఉన్నా లేనట్టు లెక్కే కదా. మొగుడిని చేసుకున్న మొండి మేడే అన్నట్టు ఈ పిల్లలిద్దరిని తీసుకెళ్ళి పుట్టింటి వాళ్ళ సపోర్టుతో ఎక్కడైనా చిన్న ఉద్యోగం చూసుకుని ఆ పిల్లల్ని చదివించుకుంటూ హాయిగా బ్రతికేయచ్చు. అసలు ఆ అమ్మాయి అలా చేసుకుందో లేదంటే వేరే ఎవరైనా మరి చేయించారో, అదంతా పాపం పుణ్యం దేవుడికి తెలియాలి. అయితే అమ్మాయిలకి నేను చెప్పేది ఏంటంటే, మీకు జీవితంలో ఎలాంటి సమస్య ఎదురైనా చనిపోవాలి అనే ఆలోచన మీ మనసులోకి రానివ్వద్దు. ఒకవేళ రేపు మీ పెళ్ళైన తర్వాత భర్త, అత్తమామలు మీ మనసును కష్టపెడితే, వాళ్ళతో కలిసి ఉండలేని పరిస్థితి వచ్చినప్పుడు పుట్టిల్లు అనే చల్లని చెట్టు నీడకు చేరండి. మీ పిల్లల మీద దృష్టి పెట్టి వాళ్ళను భవిష్యత్తులో గొప్పవాళ్ళుగా తీర్చిదిద్దే ప్రయత్నంలో నిమగ్నం కండి. అంతేగాని ఎలుక ఎక్కిరించిందని ఇంటికి నిప్పు పెట్టిన సామెతగా ఎంతో జీవితాన్ని చూడాల్సిన ఆ పసిగుడ్డుల్ని పుట్టుకలోనే పుట్టుక్కున చంపకండి. సమస్యకి పరిష్కారం చావు కాదు. ప్రశాంతంగా ఆలోచిస్తే సమస్య నుండి బయటికి రావడానికి మార్గాలు అనేకం అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తెలుసుకోండి. మీరు చనిపోయి బాధ పెట్టేది మీ కన్న తల్లిదండ్రులనే అనేది తెలుసుకోండి. కన్న కడుపులు
గుండెలు పగిలేలా ఏడ్చి ఏడ్చి మిమ్మల్ని కన్న నేరానికి గుండె ఆగి చనిపోయేలా చేసి కన్నుల సావుకి కారణం కాకండి. అసలు మీరెందుకు చనిపోవాలి? ఎందుకు చనిపోవాలమ్మా? నేను ప్రతి వీడియోలో నేను చెప్తాను ఏమనంటే, అమ్మా ముందు చదువుకోండి, చదువుకుని ఆర్థికంగా ఎదిగిన తర్వాతే. మొన్నటికి మొన్న హైదరాబాద్లో యూట్యూబ్ మీరు చూసుంటారండి, సోషల్ మీడియాలో ఇద్దరు ఫ్రెండ్స్ అంట, అబ్బాయి అమ్మాయి. ఈ అమ్మాయికి జాబ్ వచ్చింది. అయితే పార్టీ అడిగాడంట. పార్టీ అడిగితే తీసుకెళ్ళి పార్టీ ఇస్తాను రమ్మందంట. ఇద్దరూ కలిసి ఒక హోటల్కి వెళ్ళి అక్కడ రూమ్ కూడా బుక్ చేసుకున్నారు. చేసుకున్న తర్వాత ఇద్దరూ తాగారంట. అసలు ఆడపిల్ల తాగటం ఏంటండి? తప్పు కదా. సరే, అంత ఉండలేని తాగాలి అని కోరిక ఉంటే కామ్గా ఇంటికి తెప్పించుకోండి. అసలు తాగటం తప్పు మెయిన్. అసలు ఎట్లా వచ్చిందో చూడండి కాలం. అయితే ఇద్దరు ఫుల్గా తాగారంట. తాగేసిన తర్వాత ఈ అమ్మాయికి బాగా కిక్కొచ్చి పడిపోయిందంట. అయితే వాడు ఏం చేశాడంటే వాడి ఫ్రెండ్కి ఫోన్ చేశాడు. ఫ్రెండ్కి ఫోన్ చేసి ఇద్దరూ కలిసి ఈ అమ్మాయిని పాడు చేశారండి. ఈ అమ్మాయిని పాడు చేసి చంపేశారు. చూడండి అది ఎలాంటి జీవితం. హాయిగా జాబ్ వచ్చింది. అసలు మగాడితో ఫ్రెండ్షిప్ ఏంటి? రాత్రిపూట లాడ్జీలకి హోటల్ రూమ్స్లో ఉండటం ఏంటి? ఇది మదం కాదా? దీన్ని ఏమంటారు? చేతులారా చావు తెచ్చుకుంటున్నారు. ఇట్లా చూస్తున్నారు కానీ ఇలాంటివి ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఒక పక్క చూస్తున్నా కానీ మీకు బుద్ధి రావట్లేదా? రాత్రి టైంలో పరాయి మగాడితో హోటల్ రూమ్లోకి వెళ్ళారు అంటే ఇది అమ్మాయిల తప్పే, అబ్బాయిల తప్పు కాదు. అసలు అంతవరకు ఎందుకు తెచ్చుకోవాలి? మీరు ఎందుకు తెచ్చుకోవాలమ్మా? ఇప్పుడు ఈ అమ్మాయిని కాదండి, అసలు ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి. ఇవన్నీ చూస్తున్నారు. ప్రతి ఒక్కరి దగ్గర ఇప్పుడు ఫోన్ ఉంటుంది. ఆ ఫోన్లో ఎక్కడేం జరుగుతుందో ఎప్పటికప్పుడు క్షణాల మీద తెలిసిపోతుంది. తెలిసిపోయినా కానీ ఇంకా ఏదో వీళ్ళు ఒక మాయలో పడిపోయి ప్రాణాలని ఇలా తీసుకుంటున్నారు. ఒకవేళ అలా కాకపోయినా లవ్ చేస్తున్నారు, వదిలేస్తున్నారు. లవ్ చేస్తున్నారు, వదిలేస్తున్నారు. వదిలేశారని చెప్పి వీళ్ళు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇదంతా అవసరమా? ఇదంతా అవసరమా అమ్మా? చెప్పండి. మీరు ఏ విషయమైనా సరే తల్లిదండ్రి దగ్గర దాచొద్దు. నేను ప్రతి వీడియోలో చెప్పేది ఇదే. మీరు ముందు అసలు చదవండి, చదువుకుని ఆర్థికంగా ఎదగండి. తర్వాత అమ్మా నాన్నలకి, ఒకవేళ మీరు లవ్ చేసి ఉంటే అమ్మా నాన్నకి చెప్పండి. చెప్పి ఒప్పించి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకోండి. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో హృదయ విదారకమైనటువంటి అమ్మాయిల జీవితాలు మనం చూస్తున్నాం. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, అమ్మాయిలందరికీ, అమ్మాయిలే కాదండి అబ్బాయిలు కూడా, మళ్ళీ కొంతమంది అబ్బాయిలు కూడా లవ్ ఫెయిల్ అయ్యి పిచ్చి వాళ్ళై తిరుగుతున్న వాళ్ళని కూడా చూశాను నేను. చనిపోయిన వాళ్ళని కూడా చూస్తున్నాం. అసలు ఎందుకు ఇట్లా చేస్తున్నారు? ఎవరైనా అమ్మాయిలైనా అబ్బాయిలైనా ముందు బాగా చదువుకోండి బాబులు. తర్వాత ఆ ప్రేమల గురించి ఆలోచించండి. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, ఎవరికైనా సమస్యలకి చావు పరిష్కారం కాదు. నేను మొన్న ఈ మధ్య వీడియోలు చూశానండి, 2-3 వీడియోల్లో అబ్బాయిలు పిచ్చివాళ్ళు అయిపోయి తిరుగుతున్నారు లవ్ ఫెయిల్ అయిందని. మీరు ఆ అమ్మాయి లవ్ ఫెయిల్ అయిందని మీరు అలా పిచ్చివాళ్ళు అయిపోతే మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుని మిమ్మల్ని కని పెంచి కష్టాలకు వచ్చి కని పెంచి పెద్దోళ్ళని చేసి మీరు భవిష్యత్తులో గొప్పవాళ్ళైతే చూడాలనే తల్లిదండ్రుల ఆశల మీద నీళ్లు చల్లుతారా? మిమ్మల్ని ఆ పరిస్థితిలో చూసిన తల్లిదండ్రుల మనసులు ఎంత రోదిస్తాయో ఒకసారి గుర్తు తెచ్చుకోండి. అమ్మాయిలైనా అబ్బాయిలైనా
ఎలాంటి కష్టాలు మీకు ఎదురైనా, ఎలాంటి సమస్యలు, కఠినమైన సమస్యలు ఎదురైనా సరే అసలు చనిపోయే ఆలోచన మాత్రం మీ మనసులోకి రానివ్వద్దు. బాగా చదువుకోండి, బాగా చదువుకుని సొసైటీలో మంచిగా ఎదగండి, సంతోషంగా ఉండండి. ఏ విషయాన్నైనా తల్లిదండ్రులతో పంచుకోండి. వాళ్ళు మీకు ఎలాంటి సమస్యకైనా వాళ్ళు పరిష్కారం చెప్తారు. వాళ్ళు మిమ్మల్ని హక్కున చేర్చుకుని మీ సమస్యను సాల్వ్ చేసి మీ జీవితానికి ఒక దారి చూపిస్తారు. అంతేగాని మీ మనసులో మీరే ఏవేవో చేయరాని పనులు చేసి చనిపోవాలనుకోవటం మాత్రం చాలా తప్పండి. అదండి ఈరోజు వీడియో. నేను నా మనసులో ఉన్నటువంటి ఆ భావోద్వేగాన్ని పూర్తిగా మీ ముందు వ్యక్తీకరించలేకపోతున్నానండి. అన్యాయానికి గురైన అమ్మాయిల్ని చూసినా, అబ్బాయిల్ని చూసినా నా మనసు చాలా బాధపడుతుందండి. దయచేసి నేను ఎందుకు చెప్తున్నానో పెద్దదాన్ని ఒకసారి ఆలోచించుకోండి. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. అంతవరకు సెలవు. నమస్తే.